ఓకే మరి మన పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించి వంటలు చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ మనకు చేసి చూపిస్తారో. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవరకొండ నుంచి. దేవరకొండ నుంచి. ఓకే. మీ పేరేంటి? శాంతి. శాంతి. మీరు ఎక్కడి నుంచి? విజయనగరం నుంచి. విజయనగరం. ఎందుకంత స్టిఫ్ గా ఉన్నారు అలాగా? ఏదో టీచర్ కి పాఠం అప్పచెప్పినట్టు చెప్తున్నారు. ఓకే. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? పక్క పక్క ఇండ్లు అండి. పక్క పక్క ఇల్లు. ఓకే. సో అయితే ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి ఏం టెన్షన్ పడకండి. నన్ను కూడా చూస్తూ ఉంటారు కదా, సో ఏం టెన్షన్ పడకుండా వంట చేయండి. ఓకేనా? సో రెడీయా? ఎవరు చేస్తారు ఫస్ట్ వంట? నేనే చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? స్టఫ్ క్యాప్సికమ్ కుర్మా. స్టఫ్డ్ క్యాప్సికమ్ కుర్మా. ఓకే. ఓకే. మరి స్టఫ్డ్ క్యాప్సికమ్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కిలో, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు. ఓకే. భాగ్యలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇందులో పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేసి మిక్సీ గ్రైండర్ చేసుకొని పట్టుకో. పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు 3 కలిపేసి ఒక పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇదేం పేస్ట్? మళ్ళీ వేరే మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ ఏమిటి? పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ధనియాల పొడి, కారం. ఇప్పుడు ఈ 2 పేస్ట్లు కావాలా? 2 కావాలి. లేకపోతే ఇందులోనే ఇవన్నీ కలిపేసుకోవాలా? వేరు వేరు చేయాలి. పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఒక పేస్ట్. మళ్ళీ ఇందులో కూడా పల్లీలు, నువ్వులు, కొబ్బరి, అది ఉల్లిగడ్డ, చింతపండు పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఈ 2 ఎందుకు? ఈ దీంట్లోనే మనం ఉల్లిపాయలు అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కాదు, ఇలా చేస్తే టేస్ట్ వేరే బాగుంటుంది. 2 పనులు దీనికి. ఓకే. సో దీనికి 2 పేస్ట్లు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీలు ఈ 3 కలిపి ఒక పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకో పేస్ట్లో కూడా ఫస్ట్ ఎండు కొబ్బరి, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు ఈ 3 వేసేసుకొని వీటితో పాటు ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసి ఇది కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ 2 రెడీ కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్. ఓకే. వేద్దాం. బాగా వేడైంది ప్యాన్. జీలకర్ర తాలింపు. ఓకే. ఎండుమిర్చి వేయాలి. నెక్స్ట్ ఆ పేస్ట్. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకోవాలా? మొత్తం వేసేయాలా? మొత్తం వేసేయాలి. తర్వాత కొంచెం కలుపుతుంటాను. నేను కలుపుతాను. పెరుగు ఎందుకు? పెరుగు ఇందులో వేసేయాలి. ఇందులోనే? ఇందులో. అంత పెరుగు వేసుకోవాలా? కొంచెం సగం వేసేస్తాను. ఓకే. ఇప్పుడు దాంట్లో మనం ఇది స్టఫ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఆల్రెడీ మగ్గిచ్చేసారా? మగ్గిచ్చేసి. ఓకే. వేద్దామా పెరుగు? అంత పెరుగు పడుతుందా మనకి? ఓకే. కొంచెం అందులో కారం, ఉప్పు వేసుకోండి. కారం, ఉప్పు. ఈ ఫస్ట్ వేసుకున్న వైట్ పేస్ట్లో మనం ఉప్పు, కారం, ఉప్పు ఏం వేసుకోలేదా? ఉప్పు వేసుకోవాలి. ఓకే. ధనియాల పొడి కొంచెం, వాటర్ వేయండి. ఓకే. గట్టి పడే లోపల చేసుకుందామా? సో ఒకటి గ్రేవీకి, ఒకటి స్టఫింగ్ కాబట్టి 2 రకాలు చేసుకోవాలి. ఇదేమో ప్లెయిన్ గా చేసుకొని అన్ని ఇక్కడ మసాలాలు యాడ్ చేసుకోవాలి. మసాలాస్ అన్ని యాడ్ చేసి పేస్ట్ అందులో పెట్టుకోవాలి. ఓకే. సో క్యాప్సికమ్ ఏమో చక్కగా కట్ చేసేసి, సో క్యాప్సికమ్ ముందు మనం కట్ చేసేసుకొని లోపల గింజలు తీసేసుకొని వీటిని జస్ట్ ఉడికించేసుకొని పెట్టేసుకోవాలి. వేయించకుండా ఉడికించాలి. ఓకే.
ఒక విజిల్ వచ్చింది దాకా. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? మా అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడండి, తను నేర్పించారా? ఓకే ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు, అమ్మాయి? అమ్మాయి మొన్న ఆగస్టులో 11 పెళ్ళి అయింది, సంవత్సరం అవుతుంది. ఓకే, వేద్దామా? కొంచెం ఇంకో దగ్గరికి అవ్వాలా? కొంచెం. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? టీచర్ అండి. టీచర్. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. ఇప్పుడు వేసేసుకోవచ్చా? బాగా పెట్టారా స్టఫింగ్ బయటికి రాకుండా? ఒక 2 నిమిషాలు మూత పెడదామా? చిన్నగా పెట్టేసేసి. యాక్చువల్గా మనకి ఎప్పుడు గ్రేవీ చక్కగా కలర్ఫుల్గా వచ్చి, అంటే స్టఫింగ్ అనేది ఎలా ఉన్నా కలర్ దాంట్లో కలిసిపోద్ది కదా, ఇది రివర్స్గా ఉంది. ఆ గ్రేవీ అంతా వైట్గా ఉండి ఇదంతానేమో రెడ్డిష్. పక్క పక్కన ఉంటానన్నారు కదా, మీరేమైనా నేర్చుకున్నారా ఆవిడ దగ్గర? నేర్పిస్తూ ఉంటారా? మీరైతే చెప్తుంటే ఇలాగే నిల్చుని అలాగే జాగ్రత్తగా ఇలా చూస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు మీ వారు? దివిస్ ల్యాబొరేటరీలో చేస్తారు. దివిస్లో. ఓకే. రీసెంట్గా పెళ్ళయిందా మీకు? ఎన్నాళ్ళు అయింది? 6 months అయింది. 6 months అయిందా? బంద్ చేసేయండి. చాలా ఆఫ్ చేసుకోండి. వావ్, నైస్. తీసేద్దామా? బాల్ గరిటె తీసుకోండి, జాగ్రత్తగా తీసేస్తారా? సో ఆల్రెడీ మనకి క్యాప్సికమ్ అంతా మగ్గించింది కాబట్టి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు అన్నమాట దీంట్లో. ఏదో కోఫ్తా కర్రీ కానీ కుర్మా చేసుకుంటే ఎలా అవుతుంది ఆ టైప్లో ఉంది. బాగుంది కర్రీ, నైస్. కొంచెం కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర. ఎక్కువ అయిపోయింది కొత్తిమీర. ఓకేనా? ఓకే, రెడీ? చూడండి, తప్పకుండా చూస్తాం. ఓకే, మరి వేడివేడిగా స్టఫ్డ్ క్యాప్సికమ్ కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికమ్ ను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి మగ్గించి ఉంచాలి. ఎండు కొబ్బరి పొడి, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు కలిపి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా కలిపి మిక్సీ పట్టి స్టఫింగ్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని క్యాప్సికమ్ లో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి నువ్వుల పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్లు ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ కుర్మా రెడీ.